హాయ్ అండి. నమస్తే. నేను మీ హలజ. ఇవాల్టి వీడియోలో మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ అనేది ఎలా ఉండబోతుంది అనేది చూపించబోతున్నానండి. మార్నింగ్ లెగిసిన తర్వాత హనీ వాటర్ కానీ, వీట్ గ్రాస్ వాటర్ కానీ ఏదో ఒకటి తాగుతానండి. అది తాగిన తర్వాత కొద్దిసేపటికి ఒక హాఫ్ అన్ అవర్‌కి అలా టీ తాగుతాను. టీ అనేది మానాలి అనుకుంటాను. కానీ మానలేకపోతున్నాను. మార్నింగ్ ఒకసారైతే టీ తాగుతాను. మళ్ళీ తాగనిగ. నాకు ఒక్కొక్కసారి వంట ఫస్ట్ అవుతుంది. లేదు అంటే ఇల్లుడిచి తుడుచుకోవడం ఫస్ట్ చేసుకుంటాను. అది ఆ రోజుని బట్టి ఉంటుందండి. ఇల్లుడిచి తుడుచుకొని తర్వాత వంట సెక్షన్‌కెళ్తాను. లేదు అంటే ఫస్ట్ వంట చేసేసుకొని టిఫిన్ చేసేసి ఇలా ఇల్లుడిచి తుడుచుకోవడం అలా చేస్తూ ఉంటాను. ఆ రోజుని బట్టి అటు ఇటు ఇటు అటు అవుతూ ఉంటుందండి. ఇట్లా ఇల్లంతా ఊడ్చి తుడుచుకోవటము, గిన్నెలు అన్నీ తోమేసుకుంటానండి. నాకొచ్చేసి మెయిడ్ లేదు. సో, అన్ని పనులు నేనే చేసుకుంటాను. ఈ పనులన్నీ నాకు మార్నింగ్ 8 కల్లా కంప్లీట్ అయిపోవాలండి. ఆ టైం కల్లా కంప్లీట్ అయిపోతే నేను షాప్‌కి వెళ్ళిపోవచ్చనమాట. లేకపోతే లేట్ అయిపోతుంది. ఇక ఒక పని అటు చేసుకుంటా, ఒక పని ఇటు చేసుకుంటా బిజీగా అది మార్నింగ్ చేస్తూనే ఉండాలండి. లేకపోతే కొంచెం డిలే చేసినా మనకి ఆ రోజు ఆ పని అనేది లేట్ అయిపోతూనే ఉంటుంది నాకు. ఇక్కడ మా సైడ్ వచ్చేసి మెయిడ్ అనేసరికి 3000 అలా తీసుకుంటూ ఉంటారండి. మనీ ఇల్లూడ్చి, తుడిచి, గిన్నెలు తోమినందుకు 3000 అలా చార్జ్ చేస్తారనమాట మెయిడ్ ఇటు సైడ్. మార్నింగ్ మనకి మల్టీ టాస్కింగ్ చేయాల్సిందే. నేననే కాదు, ఎవ్రీ మదరు మార్నింగ్ లేచిన తర్వాత మల్టీ టాస్కింగ్ అనేది ఉంటుంది. సమ్మర్ అయినా సరే మార్నింగ్ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడం కానీ, బాక్సులు రెడీ చేయడం, ఈ పనులన్నీ కూడా సరిపోతూనే ఉంటాయండి. మల్టీ టాస్కింగ్ పిల్లలు లేచేలోపు అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి, అన్నీ ఉంటాయి. ఇలా ఇల్లు ఊడ్చి తుడిచేసుకున్నానండి మొత్తము. ఇల్లంతా ఇలా సెట్ చేసేసుకున్నాను. తర్వాత గిన్నెలు అనేవి ఉన్నాయి. గిన్నెలు కూడా వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. నేను గిన్నెలనేది ఎప్పుడు వంట అంతా అయిపోయిన తర్వాతే చేసుకుంటానండి. నాకు వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను గిన్నెలు అనేది చేసుకుంటాను. ఎందుకంటే మనకి వంట సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు తోమేసుకుంటే మనకి అక్కడ కిచెన్‌లో అనేది నీట్‌గా ఉంటుందండి. లేకపోతే ముందే గిన్నెలు తోమేసుకొని తర్వాత వంట సెక్షన్ అలా చేశామంటే మళ్ళీ గిన్నెలొస్తాయి. మళ్ళీ అవన్నీ సింక్‌లో అంతే ఉంటాయి. సో, అందుకే నేను వంట సెక్షన్ అన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్, వంట అంతా అయిపోయిన తర్వాత నేను గిన్నెలనేది వాష్ చేసుకుంటానండి. అప్పుడు కిచెన్ అంతా నీట్‌గా ఉంటుంది. మళ్ళీ నాకు ఈవినింగ్ నైట్ వచ్చే వరకు గిన్నెలనేవి పని ఎక్కువ ఉండదనమాట. గిన్నెలు మొత్తము ఇలా తోమేసుకుంటానండి మొత్తము. నాకు షింక్ వచ్చేసి బయట ఉంటుందండి. బయట బాల్కనీలో షింక్ అనేది పెట్టించుకున్నాను. సో, అక్కడ ఉంటుంది. కిచెన్ లోపల ఉన్న కిచెన్ దగ్గర చిన్న షింక్ ఉంటుంది. దాంట్లో ఫ్రూట్స్ కానీ చిన్న చిన్నవి కడుక్కోవడానికి యూజ్ చేస్తాను అది. గిన్నెలైతే బయటే కడుక్కుంటాను. నేను టిఫిన్ వచ్చేసి రాగి ఇడ్లీ అండి. సమ్మర్‌లో రాగి పిండి యూజ్ చేయడం అనేది చాలా మంచిది. అది జావ రూపంలో గానీ, ఇలా ఇడ్లీ రూపంలో గానీ ఎలా తీసుకున్నా చాలా మంచిది. మేము జావ తాగుతాము. ఇలా ఇడ్లీ అయినా వేసుకుంటూ ఉంటాము. ఇలా జొన్న రొట్టెలు కానీ ఇలా గూడా చేసుకుంటామండి. జొన్న దోసలు. బియ్యం అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాను. బియ్యం ప్లేస్‌లో జొన్నలు గానీ, రాగులు గానీ యూజ్ చేసే ఎక్కువ చేస్తూ ఉంటాను దోసలు. ఈరోజు కర్రీ వచ్చేసి నేను సాత్విక్ కర్రీ చేయబోతున్నానండి. సాత్విక్ కర్రీ అంటే ఆయిల్ లేకుండా అండ్ ఆనియన్ లేకుండా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఇలా తినడం వల్ల మనకి హెల్త్‌కి చాలా మంచిది. మనం ఇలా ఆయిల్ లేకుండా ఇలా అలవాటైపోయి ఉన్నాం కాబట్టి ఎక్కువ తినలేము. ఫస్ట్ అలవాటు చేసుకోవడానికి వారానికి 1 డే కానీ, 2 డేస్ కానీ అట్లా తింటూ అలవాటు చేసుకోండి. తర్వాత అలవాటైపోతుంది. కాకపోతే కర్రీ బానే ఉందండి. అంత ఇదిగా అయితే ఏం లేదు. బానే ఉంది టేస్ట్. దానికోసం ఒక కళాయి తీసుకొని కళాయిలో జీలకర్ర, ఆవాలు వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత దాంట్లో ఇలా పొటాటో, క్యారెట్, క్యాప్సికము, బఠానీలు నానబెట్టాననమాట నేను. ఆ నానబెట్టిన బఠానీలు వేసేసి కొంచెం పసుపు వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసి మూత పెట్టేసి ఉడికించుకున్నాను. మనం మూత పెట్టి ఉడికించడం వల్ల ఆవిరి మీద అవి ఉడికిపోతాయండి ఇలాగా. ఇగో చూసారు కదా, మ్యాక్సిమం అవి ఉడికిపోతాయి ఆవిరి మీద. దాంట్లో సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తాన్ని మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడికించండి. మనము దీనిలో ఇప్పుడు గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఆ ముక్కలు అనేవి ఉడికే లోపల కొంచెం అల్లంని ఇలా కచ్చాపచ్చాగా దంచి దాన్ని మిక్సీ జార్లో వేసాను. ఒక 2 టమాటాలు తీసుకున్నానండి.
పెద్ద టమాటాలు ఒక 2 తీసుకున్నాను. వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేశాను. దీంట్లోనే కాజుని నానబెట్టాను నేను. నానబెట్టినటువంటి కాజుని ఇలా వేసుకున్నాను. దీంట్లోనే సీడ్స్ కూడా సన్ఫ్లవర్ సీడ్స్ అంటాం కదా, అవి కూడా నానబెట్టుకున్నాను. వాటిని కూడా వీటిలో వేసుకున్నాను అనమాట. కొన్నేమో పక్కన ఉంచుకున్నాను, మిగతా అవన్నీ వేసేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ వరకు పక్క నుంచి మిగతా అన్ని వేసేసుకున్నాను. దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. దీంట్లో కొంచెం సోంపు వేసుకోండి నానబెట్టింది ఉంటే, లేదు అంటే నాకు దగ్గర సోంపు పౌడర్ ఉంది, సో సోంపు పౌడర్ వేసేసుకున్నాను. వీటి మొత్తాన్ని ఇలాగా గ్రైండ్ చేసేసుకుందాము. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇలా వచ్చేస్తుందండి పేస్ట్, మెత్తని పేస్ట్ లాగా ఇలా వచ్చేస్తుంది. దీంట్లో మనం ఇప్పుడు కోకోనట్ పౌడర్ వేసుకుందాము. లేదు అంటే మీ దగ్గర కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అదైనా వేసేసుకోండి. వేసుకొని మళ్ళీ ఇలాగా గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. ఇప్పుడు కర్రీ మీద మూత తీసి ఒకసారి కొన్ని వాటర్ పోసేసుకొని వాటిని ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. చూసారు కదా, మనకి ముక్కలు అనేవి ఇక్కడ ఉడికిపోయాయండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనము గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా, అది మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ వేసేసుకొని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తము కలుపుకోవాలండి. ఇలా అయిన తర్వాత దీన్ని ఒక 4-5 మినిట్స్ వరకు ఉడికించండి మూత పెట్టేసి. అయిపోతుంది కర్రీ అనేది. వారానికి ఒకసారైనా మన డైలీ లైఫ్లో ఇదేన్ని అలవాటు చేసుకోవాలండి. ఫుడ్ని హెల్త్కి చాలా మంచిది. దీంట్లో నేను ఇందాక పక్కన ఉంచుకున్నటువంటి సన్ఫ్లవర్ సీడ్స్ని పైన వేసేసుకొని ఇలాగ వేసేసుకున్నానండి. ఇవి నానున్నాయి కాబట్టి మనకి మెత్తగానే అయిపోతాయండి. పంటి కింద తగులుతూ మంచిగా మెత్తగా ఉంటాయి. ఇలా నా పనంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకొని నేను ఇంకా షాప్కి వెళ్ళిపోతానండి. మా షాప్ వచ్చేసి ఇదండి. ఇక్కడ అన్ని సరుకులు దొరుకుతాయి. మేము గోధుమలు కానీ జొన్నలు కానీ ఏదైనా అక్కడ పట్టేసే ఇస్తామండి. మా దగ్గర న్యాచురల్గా దొరుకుతాయి. మీకు ఎవరికైనా కావాలి అన్నా మేము పంపిస్తాము. మెసేజ్ చేస్తే డెలివరీ చేస్తాము. మేము గోధుమలు పడతాము, జొన్నలు, రాగులు, ఏ పిండైనా బియ్యం కానీ ఏదైనా పడతామండి. షాప్లో ఇలాగా వర్క్ ఉంటుందండి. ఇలా అయిపోయిన తర్వాత నేను నైట్ ఇంటికి 8:30కి అలా వస్తానండి. ఒక్కొక్కసారి లేట్ కూడా అవ్వచ్చు. వచ్చిన తర్వాత ఇలా చపాతీ పిండి కలిపేసుకొని చపాతీ చేసేసుకుంటాను. నేను చపాతీలో బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, మెంతి ఆకు కానీ, పాల కూర కానీ ఏదైనా వేసి చేస్తానన్నమాట. అవిసె గింజలు కానీ, నువ్వులు కానీ ఏదో ఒకటి వేస్తానండి. ఏదో ఒకటి వేసేసి చపాతీ అనేది చేస్తాను. మనం ఇలా చపాతీలో బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, ఆకుకూరలు కానీ వేసుకోవడం వల్ల అవి తినని పిల్లలు ఉంటారు కదా, ఆకుకూరలు తినని పిల్లలు, బీట్రూట్ అంటే నచ్చని వాళ్ళు. బీట్రూట్ అనేది నాకు నచ్చదు. ఇలా వేసుకొని తినడం వల్ల ఆ ఫ్లేవర్ ఏమీ తగలదు, బాగానే ఉంటుంది. ఇలా చేసుకుంటే మనకి హెల్తీ ఫుడ్ అనేది అందుతుందండి. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి.